ఇప్పుడు ఎవరైతే తాట తీస్తామని అంటున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఏమని, జగనన్న అమ్మఒడి ఇస్తామని చెప్పినాం, ఇంటింటికి 15,000. ఎంతమందికి అండి ఇచ్చిండేది? ఎంతమంది? అందాజుగా 44 లక్షల చిన్న, అంటే 45 లక్షల మంది తల్లులు ప్రతి సంవత్సరం పొందినారు. అవునా కాదా? జగనన్న విద్యా దీవెన కింద ఇంచుమించు 27 లక్షల మంది విద్యార్థులు పొందినారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,50,000 మంది రైతులు రైతు భరోసా వచ్చిన మాట వాస్తవమా కాదా? పెన్షన్ కానుక కింద వృద్ధులందరూ కూడా 66 లక్షల మందికి చెప్పిన ప్రకారంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా? చేయూత కింద 26,40,000 మంది, అంటే ఇంచుమించు 26,50,000 మంది మహిళలకు చేయూత కింద సంవత్సరము 18,500 మాదిరిగా 75,000 4 సంవత్సరాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వైఎస్ఆర్ ఆసరా కింద ఇంచుమించు 79,000 మంది అక్క చెల్లెమ్మలు 79,000 మంది అక్క చెల్లెమ్మలకు 27,000 కోట్లు అందాజుగా ఉంటే 4 విడతల్లో మాఫీ చేసిండేది వాస్తవమా కాదా? ఇండ్లు లేని వాళ్లకు ఇంచుమించు 21 లక్షల మంది ఇండ్లు లేని వాళ్ళకందరికీ కూడా ఇండ్లు కట్టేది ప్రారంభం చేసిన మాట వాస్తవమా కాదా? ఇవే కాకుండా జగనన్న వసతి దీవెన, మరి వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్సు, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, 0 వడ్డీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, నేతన్న నేస్తం, అదేవిధంగా జగనన్న చేదోడు, లా నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఎంఎస్ఎంఈ రీస్టార్టు, అగ్రిగోల్డ్, ఒక్కసారి అర్చకులకు, ఇమాములకు, మౌజంలకు గౌరవ వేతనము, అదేవిధంగా కోవిడ్ కార్డు హోల్డర్లకు కోవిడ్ అసిస్టెన్స్, ఈబీసీ నేస్తము, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, ఇవన్నీ చేసినామా లేదా? ఇది డీబీటీ ద్వారా 5 సంవత్సరాల్లో కోవిడ్ ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బంది ఉన్నా 2,50,000 కోట్ల పైచలకు ప్రజలకు, పేదవాళ్ళకు ముట్టిన మాట వాస్తవమా కాదా? డీబీటీ కాకుండా జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, మరి ఇంటి పట్టాలు, వైఎస్ఆర్ కంటి వెలుగు, అదేవిధంగా ట్యాబులు, పిల్లలకు ట్యాబులు, పీడిఎస్ రైసు, మరి పవర్ సబ్సిడీ, ఇవన్నీ కూడా కలిపి 1,70,000 కోట్లు రెండు చేరితే 4,23,000 కోట్లు ప్రజలకు చేరిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మీరే చూసుకోవాలి ఏది మేనిఫెస్టో, ఏది విజన్ అని. వాళ్ళది విజను, మాది యాక్షన్. మేము యాక్చువల్గా అమలు చేసి చూపించినాము, వాళ్ళని విజన్. ఇది కాక ఏమన్నా ఎందుకు మీరు చేయడం లేదంటే కొత్తగా నేర్చుకున్నారనమాట, సర్వరోగ నివారణ. ఏమనంటే మీరు విధ్వంసం చేసినారు, మీరు నాశనం చేసినారు, మీరు వినాశనం చేసినారు. ఓ నాశనం వినాశనం, ఇది ఎట్లా వస్తుందో కానీ వాళ్ళకి ట్యూటోరియల్స్ ప్రతి ఒక్కరు ఇదే, కింద కార్యకర్త నుంచి పై వరకు కూడా అందరు ఇదే వర్డ్సే. 3 వర్డ్స్ అంటే 3 పదాలు వాడతారు. పోనీ ఏం జరిగింది? మా ఈనాడు 5/4/2022 మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈ విధంగా చూద్దాం. మరో శ్రీలంకగా రాష్ట్రం. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో. అప్పుల పిడుగు వైఎస్ఆర్ హయాంలో. చేతగాకే అప్పులు. మరి ఇక్కడ కూటమిలో ఒక సభ్యులు యువగలం అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకు కదా, అందాజుగా 7,200 కోట్లు అవసరం ఉంటుంది. అందాజుగా ఎంత? 20 లక్షల మంది. వాళ్ళు చెప్పినారు కదా 20 లక్షల ఉద్యోగాలు ఆర్ ఇది అని. ₹1 కేటాయింపు లేదు. వెల్ఫేర్ పెన్షన్స్ ఏజ్ రిడక్షన్ అంటే 60 ఏళ్ల నుంచి 50కి తగ్గించేస్తామన్నారు కదా, 12,900 కోట్లు అవసరం ఉంటుంది. ఎందుకు? 26,87,000 మంది అప్రాక్సిమేట్గా ఉన్నారనమాట. 26,87,000 మందికి. అంటే మనం ఇంటింటికి పోయినప్పుడు నీకు 15 అన్నప్పుడు ఆ ఇంట్లో ఏమనుకున్నారు? ప్రతి ఒక్కరు కూడా అందరికి 15 అనుకున్నారు. మహిళను చూస్తానే నీకు ఆడబిడ్డ నిధి, నీకు 18 అంటే 18 వచ్చేసింది అనుకున్నారు. బస్సు చిత్తూరు లెక్కితే శ్రీకాకుళం లెక్కితే విజయనగరం నుంచి నెల్లూరు, ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు అనుకున్నారు. కేటాయింపే లేదు. పాపం రైతులు చూస్తే 20,000 రూపాయలు అన్నారు, ₹1 లేదు. చివరకు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇంతకుముందు మా ప్రభుత్వంతో ప్రభుత్వం కట్టేది ఇంచుమించు 1,200 కోట్ల సంవత్సరానికి, ₹1 కట్టలేదు. అంటే ఈరోజు ఏమన్నా జరిగిందంటే ఇన్సూరెన్స్ వాళ్ళకై వాళ్ళు రైతులు ఎవరన్నా కట్టింటే తప్ప వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే ప్రమాదం ఉంది.
పాపం 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఎవరన్నా కొంచెం నీకు ఎంతమ్మా వయసు అని అడుగుతారనమాట ఇంటింటికి పోయి. నాకు 55 అంటే నీకు 55 పెన్షన్ రావడం లేదు కదమ్మా అంటే, లేదు నాయన 5 సంవత్సరాలు తక్కువ ఉందంటే, లేదు మేము వస్తే వచ్చేస్తుంది నీకు. పాపం వాళ్ళు ఏమనుకున్నారు, 55కి వచ్చేస్తుంది, 55 కోటి 51 సంవత్సరం నుంచి వచ్చేస్తుందని వాళ్ళు. ఎంతమంది వాళ్ళు? 27 లక్షల మంది ఇందాల్సి. చూడండి ఎట్లా చేసినారు ఇది అని. పైగా ఇది కూటమిది, ఈ వాగ్దానం కూడా కూటమిది. కూటమిలో ఎట్లా వాగ్దానము? కూటమిలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్స్, ఒక మెంబర్ వచ్చేసి ఏదే కానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబరు. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని? అసలు ఈ పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికి అని. ఎవరినైనా కానీ ప్రశ్నిస్తాం, ఈ పార్టీ స్థాపించిండేదే ప్రశ్నించేదానికని. ప్రశ్న ఎక్కడా అని? ఇవన్నీ మళ్ళీ ఇది ఈ విజన్ను బట్టే కదా, ఈ విజన్ను బట్టే కదా గెలిచిండేది, పబ్లిక్ ఓటేసిండేది. ఇంకొక మెంబర్ ఉన్నారు కూటమిలో, వాళ్ళు ఎందుకో కానీ స్ట్రాటజిక్గా చాలా చాకచక్యంగా సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడనమాట. ఆ రోజు రిలీజ్ చేసేటప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోయినారు, సైడ్కు, నాకు సంబంధం లేదనేటట్లు వెళ్ళిపోయినారు అనమాట. పోనీ ఇది ఇంతకుముందు కూడా విజన్ అంటే 2014 సన్ రైజ్ స్టేట్ అని ఏదైతే బుక్లో 7 గ్రిడ్లు ఉన్నాయి కదా, అదే 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు, అప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టో అమలు కూడా ఒకసారి చూద్దాం. వ్యవసాయ రుణాల మాఫీ, సంపూర్ణ మాఫీ అన్నారు. అంటే అన్ని మాఫీ చేయాల్సి వస్తుందంటే రైతులందరికీ కూడా, రైతులందరూ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇట్లా బీరువా తెరుస్తుంటే, బ్యాంక్ వాళ్ళు వస్తుంటే, లాక్కొని పోతుంటే, లేదమ్మా బాబు వచ్చేస్తున్నాడు, బాబు వచ్చేస్తానే మొత్తం మాఫీ అంటేనే బీరువా మళ్ళీ వేసేయడం. అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? ఎంత కావాలా? 87,000 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 15,000 కోట్లు ఖర్చు పెట్టి అరాకొర అక్కడక్కడ ఫస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టిన తర్వాత మామూలుగా రైతుకు వచ్చేది కూడా, అంటే ఇంతకుముందు బ్యాంక్ మేనేజరు రైతు మీద నమ్మకాన్ని బట్టి పంట కాకుండా, భూమి విస్తీర్ణం కాకుండా నమ్మకంతో డబ్బులు ఇచ్చేసేవాళ్ళు లోను. వీళ్ళు వచ్చిన తర్వాత తగ్గియాలనే ఉద్దేశంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ఇప్పుడు ఏమైంది, మీకు శనక్కాయకైతే ఇంతే, కందులకైతే ఇంతే, వరికైతే ఇంతే తగ్గించినారు. అంటే పుట్టే రుణం కూడా పుట్టకుండా పోయింది రైతులకు. అది కాక మళ్ళా 50,000 ఒకసారి అని, 1,00,000 వరకే అని, 1,50,000 అని రకరకాలుగా చేసి మొత్తం మీద 87,000 కోట్లు బుక్స్లో ఉంటే పెండింగ్ 15,000 కోట్లు చేసినారు. అది రుణమాఫీ చేసేసినామంటారు వాళ్ళు. రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు, అప్పుడు ఇచ్చినారండి. ఇంచుమించు 11,500 కోట్లు అవసరం ఉంటే కేవలం 5 సంవత్సరాలు 630 కోట్లు మాత్రమే ఇచ్చిండేది. 11,500 కోట్లకు గాను 630, అంటే ఇంచుమించు ఈ స్కీమ్ చేయనట్లే అని చెప్పొచ్చు. స్వామినాథన్ వ్యవసాయ నివేదికలన్నీ కూడా అమలు పరుస్తామన్నారు, చేసినారా? అసలు ఊసే లేదు. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు, అసలు ఏమేమి లేనే లేదు. చివర 2019 ఎలక్షన్ల ముందర ఊరికే కేటాయింపు మాదిరి పేరుకు ఒక 500 కోట్లు కేటాయించినారు. బ్యాంకులో కుదోపెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికి తెచ్చిస్తామన్నారు. ఒక్కరిదన్నా ఆంధ్ర రాష్ట్రం ఒక్కరు బంగారం అని వచ్చిందా? వాపస్ బంగారం కాకుండా మళ్ళీ ఇత్తడని వచ్చిందా కనీసం? ఆ తర్వాత డ్వాక్రా రుణాల మాఫీ, పాపం అక్క చెల్లెమ్మలందరూ కూడా రుణమాఫీ అవుతుందంటే ఆ రోజుటికి ఇంచుమించు 21,500 కోట్లు ఉండగా ₹1 అన్న దాంట్లో ₹1. బెల్ట్ షాపులు రద్దు అన్నారు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, అప్పుడు బెల్ట్ షాపులే, ఇప్పుడు బెల్ట్ షాపులే. అదొక పెద్ద పరిశ్రమ అయిపోయిందనమాట. ఇంటికి ఒక ఉద్యోగము.